డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని నిన్న సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించిన సిట్ తాజాగా మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై స్పందించిన మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణకు హాజరై పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవడం లేదంటూ బీజేపీ విమర్శిస్తోంది. అయితే ఈ కేసులో బీఆర్ఎస్ వాదన భిన్నంగా ఉంది. అటు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా కొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇక జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని నిన్న సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, మాజీ ఎంపీ సంతోష్ రావు అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఆయన రాబోతున్నారు. సిట్ ముందు హాజరవుతారు. ఎందుకంటే నిన్న చూసాం మనం, ఎందుకంటే సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో మనం ఒకసారి లైవ్ లో చూడొచ్చు. సంతోష్ రావు ఇక్కడికి చేరుకున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ఇప్పుడే సంతోష్ రావు చేరుకున్నారు. ఆయన జూబ్లీహిల్స్ పిఎస్ ముందు ఆయన కాన్వాయ్గా ఇక్కడికి వచ్చారు. తొలుత ఆయనైతే ఇటు తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. తెలంగాణ భవన్ కి చేరుకున్న అనంతరం ఆయన ఇక్కడికి జూబ్లీహిల్స్ పిఎస్ కి చేరుకున్నారు. ఎందుకంటే సిట్ నిన్న చాలా స్పష్టంగా పేర్కొంది, సరిగ్గా 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తప్పనిసరిగా సిట్ విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అయితే సంతోష్ రావు చేరుకున్నారు. ఆయన వెంట కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా వారందరూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఏదైనా కానీ గతంలో మనం చూసాము, అంటే ఈ నెల 20వ తేదీన హరీష్ రావుని సిట్ విచారించింది. సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించిన పరిస్థితులు ఇచ్చాం. అనంతరం కేటీఆర్ ని కూడా సిట్ విచారించింది. తాజాగా ఈ రోజు మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా ఈ రోజు సిట్ విచారించబోతుంది. అయితే ఇక్కడ కొంత జరుగుతున్నటువంటి చర్చ ప్రధానంగా మనం చూస్తే మాత్రం, అంటే కేటీఆర్ ని అదేవిధంగా హరీష్ రావుని ఈ సిట్ విచారించిన దానికి భిన్నంగా కూడా ఈ రోజు సంతోష్ రావుని ప్రశ్నించబోతుంది సిట్ అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా కూడా సంతోష్ రావు ఉన్న నేపథ్యంలో కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాబట్టేటువంటి ప్రయత్నం సిట్ చేస్తుంది అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ తెలుస్తున్నటువంటిది పరిస్థితి ఉంది. ఏదైనా కానీ సిట్ ముందుకైతే ఆయన సంతోష్ రావు హాజరయ్యారు. ఇక విచారణ ప్రారంభమైంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక, తేజ, అయితే సిట్ అధికారుల వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయో ఇంతవరకు తెలియదు. ఆ ఆధారాలకు సంబంధించి ప్రశ్నలు సంధించే అవకాశం ఉందా? ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే ఇది చాలా కీలకం కాబోతుంది. ఈ రోజు సిట్ ప్రశ్నించేటువంటి విధానం అయితే చాలా కీలకంగా మారబోతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావును విచారించినప్పుడు కొన్ని ఆధారాలు అనేటువంటి, అంటే గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా, గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా సిట్ ఏవైతే ఇప్పటి వరకు కూడా సేకరించినటువంటి ఆధారాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందు పెట్టి ఇది ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, వీరందరికీ ఎందుకు మీరు ఇన్నిసార్లు ఫోన్ చేయవలసి వచ్చింది, దానివల్ల మీరు ప్రయోజనం పొందినటువంటిది ఏంటి అనేటువంటి స్థాయిలో హరీష్ రావుని విచారించారు. అదే స్థాయిలో కేటీఆర్ ని కూడా విచారించింది సిట్ అధికారులు. కానీ ఈ రోజు మాత్రం, అంటే సంతోష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు అయితే వారందరికీ కూడా ఎక్కువగా, అంటే కేసీఆర్ కు అత్యంత కీలకంగా ఉన్నారు. అత్యంత కీలకంగా వ్యవహరించడంతో పాటు, అంటే కేసీఆర్ కు పూర్తి స్థాయిలో చాలా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ఆంతరిక వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తిగా కూడా సంతోష్ రావుకు పేరుంది. ఇదే నేపథ్యంలో ఏదైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి వ్యవహారంలో కావచ్చు, లేదంటే వారందరూ వారందరూ ఎవరైతే అధికారులు ఫోన్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఫోన్లు కావచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది, కేసీఆర్ చెప్తే చేశారా లేదంటే మీరు స్వతహాగా చేశారా అనేటువంటి స్థాయిలో ఈ కోణంలో ప్రశ్నించబోతుంది సిట్ అధికారులు. ఈ విధంగా ప్రశ్నించబోతున్నారు అన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ హరీష్ రావుకి, కేటీఆర్ కి భిన్నంగానే సంతోష్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ చర్చ జరుగుతున్నట్లుగానే చెప్పొచ్చు.
తేజ అయితే సిట్ అధికారులకు తను పూర్తిగా సహకరిస్తాను, అలానే వారు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సరైన సమాధానాలే చెప్తానంటూ కూడా ఇప్పటికే సంతోష్ రావు చెప్పడం జరిగింది. అంటే ఈ విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆయనకి నోటీసులు అందాయి. నోటీసులు సిట్ అధికారులు అందజేశారు. అందజేసినటువంటి నేపథ్యంలో దీనిపైన ఈ నోటీసుల పైన సంతోషరావు కూడా ఆయన స్పందించారు. పూర్తిగా చట్టాలంటే గౌరవం ఉంది, వ్యవస్థలంటే గౌరవం ఉంది, సిట్టన్నా గానీ నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో మేము గౌరవిస్తాము, చట్టాలను గౌరవిస్తాము. సిట్ ఇచ్చినటువంటి సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే ఆ సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు తమకు అందాయి. నేను ఖచ్చితంగా విచారణకు హాజరవుతా, పూర్తి స్థాయిలో ఆ విచారణకు సంబంధించి పూర్తిగా సహకరిస్తా, వారు అడిగిన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తా అనేటువంటిది అయితే మాత్రం చాలా తేటతెల్లం చేస్తూ ఆయన కూడా ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనపడింది. కానీ ఏదైనా కానీ అత్యంత సన్నిహితంగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా సంతోషరావు ఉన్న నేపథ్యంలో చాలా క్వశ్చన్స్ అనేటువంటి చాలా ఘాటుగానే ఉండబోతున్నాయి అనేటువంటి చర్చ అయితే ఇక్కడ జరుగుతుంది. ఏదైనా కానీ విచారణ అయితే ప్రారంభమైంది. సంతోషరావు విచారణ సాయంత్రం లేదంటే రాత్రి 8-9 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ ఆ విధమైనటువంటి చర్చ జరుగుతుంది అన్నట్టుగానే మనం చెప్పాల్సింది. తేజ, ఇప్పటికే ఇటు హరీష్ రావు అలాగే కేటీఆర్ కి సంబంధించి కూడా విచారణ జరగడం జరిగింది. అయితే ఈ సంతోష్ రావు విచారణ తర్వాత ఈ విచారణలో ఏమన్నా మరొక కీలక వ్యక్తులు ఏమన్నా పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో, లేదా మళ్ళీ కేటీఆర్ ని ఏమైనా విచారణ పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే ఇదే కోణంలో మొత్తంగా సిట్ అధికారులు కూడా అదే భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావును విచారించారు, కేటీఆర్ ని విచారించారు, అనంతరం ఇప్పుడు సంతోష్ రావును విచారిస్తున్నారు. సంతోష్ రావును విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు బయట వస్తాయి, లేదా కొన్ని కీలకమైనటువంటి విషయాలే ఆయన ప్రస్తావిస్తారు. దాని ద్వారా కూడా ఇంకా తర్వాత అవసరమైతే తదుపరిగా ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరికి నోటీసులు ఇవ్వచ్చు, అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఎవరికి నోటీసులు ఇవ్వాలి అనేటువంటి దానిపైన, అంటే ఏ విధంగా వారి నుంచి సమాచారం రాబోతుంది అనేటువంటి స్థాయిలో కూడా కొంత సిట్ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక చాలా పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే హరీష్ రావు, కేటీఆర్ వీరిద్దరి యొక్క విచారణ తర్వాత ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు ఇస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ సంతోషరావుకి నోటీసులు ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన అంశం కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి ఆయన వ్యవహారాలు చూసినటువంటి సంతోషరావుకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు విచారణ అనంతరం తర్వాత అవసరమైతే కేసీఆర్ ను కూడా ఇక్కడికి నోటీసులు ఇచ్చి పిలిపించేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ ను కూడా విచారిస్తారు అనేటువంటి స్థాయిలో కూడా ఇక్కడ చర్చ జరుగుతున్నట్టుగానే మనం చెప్పాలి. తేజ, చెప్పండి. అయితే మరోపక్క జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నిందితులకు శిక్ష పడుతుంది అనే నమ్మకం అయితే నాకు లేదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీ ఇదే విధమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు తాజాగా కవిత కూడా ఇదే విధమైనటువంటి విమర్శలు చేశారు. ఎందుకంటే ఇదంతా ల్యాగ్ అవుతుంది, సిట్ విచారణ పేరుతో ఇదంతా జాప్యం జరుగుతుందే కానీ దీనిపైన ఒక కొలిక్కి రావటం లేదు, దీనిపైన ఎవరు శిక్షించబట్టం లేదు. అసలు ఎవరు దోషులు, వాళ్ళు చేసినటువంటి తప్పేంటి, అసలు ఎవరు ఈ దోషులుగా ప్రజల ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు అనేటువంటి స్థాయిలో కవిత విమర్శించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన మేము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం అనేటువంటిది అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దోషుల్ని ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెట్టామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఏదైనా కానీ వస్తున్నటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడా మొత్తంగా సిట్ అధికారులు అయితే మాత్రం స్పీడ్ పెంచారు, వేగవంతం చేయడంతో పాటు ఎక్కడికక్కడ పూర్తిగా చాలా పగడ్బందీగానే విచారణ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అన్నట్టుగానే మనం చెప్పాలి ప్రియాంక. తేజ, అయితే ఆల్రెడీ ఇప్పుడు సంతోష్ రావు విచారణ అయితే ప్రారంభమైంది. అయితే ఈ విచారణలో మొత్తంగా సిట్ అధికారులు ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే సిట్ అధికారులు చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనార్ ఆ నేతృత్వంలో జరుగుతుంది. కానీ సజ్జనార్ అయితే ఇంకా అటెండ్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ స్థాయి అధికారులతో సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి నేతృత్వంలో అయితే ప్రస్తుతం ప్రశ్నించడం అయితే ప్రారంభమైనట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. సంతోష్ రావు అయితే ప్రశ్నిస్తున్నారు అన్నట్టుగానే చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించిన సిట్ తాజాగా మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది. ఇక సిట్ విచారణకు సంతోష్ రావు హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ జూబ్లీ పిఎస్ నుంచి లైవ్ లో అందిస్తారు. తేజ.
ప్రియాంక మొత్తంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో అయితే మాత్రం ఒక కీలక పరిణామం చోటు చేస్తుంది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే ఈ నెల ఇద్దరిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరిని కూడా విచారించినటువంటి ఈ రోజు తాజాగా సంతోష్ రావుని విచారించబోతుంది. గత కొద్దిసేపటి క్రితమే ఆయన సిట్ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు. సిట్ కూడా ప్రారంభమైంది. సిట్ ముందు ఆయన హాజరయ్యారు. విచారణ కూడా ప్రారంభమైంది అన్నట్టుగానే చెప్పాలి. ఏదైనా కానీ ఇవాళ కీలకంగా కూడా అంటే గతంలో ప్రశ్నించినటువంటి హరీష్ రావుని కావచ్చు లేదంటే కేటీఆర్ కావచ్చు వీరిద్దరిని ప్రశ్నించిన దానికంటే భిన్నంగానే ఈ రోజు సంతోష్ రావుని ప్రశ్నించబోతుంది సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన అత్యంత కేసీఆర్ కు సన్నిహితుడుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అంటే కేసీఆర్ కనుసంధంలోనే ఇవన్నీ జరిగాయా, ఏ విధంగా జరిగాయి, కేసీఆర్ చెప్తేనే ఏమన్నా చేశారా లేదంటే వారు స్వతహాగా చేశారా, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ ఆ ఫలానా వ్యక్తులతో ఎవరైతే కొంతమంది ఉన్నారో ఆ వ్యక్తులతో ప్రముఖులుగా చెప్పబడేటువంటి వారితో ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ మాట్లాడాల్సి వచ్చింది, దానివల్ల పొందినటువంటి ప్రయోజనాలు ఏంటి, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనే ఈ కోణంలో అయితే మాత్రం ప్రశ్నలు అంటే కొంచెం భిన్నంగా అంటే హరీష్ రావుకి కేటీఆర్ కి కంటే భిన్నంగా వారిని విచారించిన దానికంటే భిన్నంగానే ఈ రోజు ప్రశ్నలు ఉండబోతున్నాయన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు సంతోష్ రావు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే అంటే కొన్ని కీలకమైనటువంటి విషయాలు రాబట్టాలని చెప్పి సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఆయన ఎవరి పేర్లు ప్రస్తావిస్తారు, ఎవరు చెప్పటం వల్ల చేశారు అనేటువంటిది ఏ విధమైనటువంటి ప్రస్తావన చేస్తారు అనేటువంటి చూసిన తర్వాత తదుపరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరిని విచారణకు పిలవాలి, తద్వారా ఈ కేసును ఎట్లా ఒక తుది అంకానికి ఎలా చేర్చాలి అనేటువంటి ఆ కోణంలో అయితే మాత్రం సిట్ అధికారులు విచారిస్తున్నట్టుగానే మనకు తెలిసింది. ఏదైనా కానీ సంతోష్ రావు అయితే ఇక్కడ జూబ్లీ పిఎస్ చేరుకున్నారు. సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. సిట్ అధికారులు ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు, ప్రశ్నించడం ప్రారంభించారు సంతోష్ రావు అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక తేజ చెప్పండి, ఆల్రెడీ ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు విచారణ చేయడం, ఇప్పుడు సంతోష్ రావుని విచారణ జరపడం అంటే ఇదంతా చూస్తుంటే కూడా సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దీన్ని సీరియస్ గా తీసుకొని దూకుడు పెంచింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు ప్రియాంక. ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీ విమర్శలు చేస్తుంది, ఓ పక్కన కవిత విమర్శలు చేస్తున్నారు, కనీసం కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సిట్ పేరుతో కాలయాపన చేస్తుంది అనేటువంటిది ఇటు బీజేపీ పార్టీ కానీ లేదంటే కవిత కానీ వీరంతా కూడా ఈ విధమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నారు, తాము చిత్తశుద్ధితో ఉన్నాము. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ప్రజలు పట్టం కడితే కానీ కేవలం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎవరినైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అది రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా నక్సల్స్ ప్రభావంగా ఉండేటువంటి అంశాల్లో కావచ్చు, లేదంటే ఇక్కడ రాష్ట్ర రక్షణకు విఘాతం కలిగించేటువంటి అంశాల్లో కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకులు అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఈ ఇరు పక్షాల పార్టీలకు సంబంధించినటువంటి ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు, అదేవిధంగా కొంతమంది ఆ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి కొంత వ్యతిరేకంగా గళం ఇప్పించి లేదంటే ఒక అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరితో టచ్ లో ఉన్నారు, ఏ పార్టీతో టచ్ లో ఉన్నారు అని తెలుసుకునేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా కూడా ఫోన్ ఏమైనా ట్యాప్ చేయించారా అంటే వారికి సంబంధించి బీఆర్ఎస్ లోనే కొంతమంది నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ అయినాయి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సిట్ అధికారులు కూడా వాటిని గుర్తించినటువంటి ఆనవాళ్ళు అయితే కనపడుతున్నాయి. ఇంకా ప్రత్యేకించి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇంకా కొంతమంది రియల్టర్లు బిజినెస్ మ్యాన్లు ఇలా వీరందరి ఫోన్లు కూడా వారు వాంగ్మూలాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా అంటే అసలు జరిగింది ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి ఈ విషయాలన్నీ రాబట్టేటువంటి ప్రయత్నం అయితే సిట్ చేస్తుంది. ఏదైతే ఇటు బీఆర్ఎస్ ఇది బీజేపీ పార్టీ కావచ్చు లేదంటే కవిత కావచ్చు ఇంకా కొంతమంది సామాన్యులు కావచ్చు ఏ విధంగా కూడా ఇది కేవలం ఒక కొనసాగింపు లేకపోతే ఒక సాగదీత చర్యగా ఒక టీవీ సీరియల్ లాగానే నడుస్తుంది, సిట్ అనేటువంటిది టీవీ సీరియల్ లాగా నడుస్తుందని ఏకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ విధమైనటువంటి ప్రస్తావన చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. అంటే వీటన్నిటికీ కూడా ఒక తుది రూపం తీసుకొచ్చి ఎవరు దోషులు అనేటువంటిది ప్రజల ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇతధికారులు అయితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. హరీష్ రావుని సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించారు, కేటీఆర్ ని 7.5 గంటల పాటు విచారించారు. ఈ రోజు కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండి కేసీఆర్ వ్యవహారాలు చూసినటువంటి సంతోష్ రావుని అయితే ఈ రోజు సిట్ అధికారులు విచారణకు పిలిపించారు. ఆయన చేరుకున్నారు, విచారణ అయితే ప్రారంభమైంది. సిట్ అధికారులు ప్రశ్నల వర్షం అయితే మాత్రం ఇటు కురిపిస్తున్నారు సంతోష్ రావు పైన. సంతోష్ రావు నుంచి వచ్చినటువంటి ఆధారాలు, ఆయన ఇస్తున్నటువంటి వాంగ్మూలం ఆధారంగా ఆయన ఇచ్చినటువంటి విచారణలో ఆయన చెప్పేటువంటి వెల్లడించేటువంటి అంశాల భాగంగానే తదుపరి ఎవరిని విచారణకు పిలవాలి అనేటువంటి అంశాలకి
అంటే ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరిని విచారించాలి అనేటువంటిది సిట్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగానే మనం చెప్పాల్సింది. తేజ, అయితే సంతోష్ రావు విచారణ ఎన్ని గంటలు సాగే అవకాశం ఉంది? సుమారు ఏ టైం వరకు ఈ విచారణ కొనసాగుతుంది? ఖచ్చితంగా ప్రియాంక, మనం పదే ప్రస్తావిస్తున్నాం ఇదే మాట. ఎందుకంటే హరీష్ రావుని 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది సిట్ అధికారులు విచారించారు. కేటీఆర్ ని 7:30 గంటల పాటు విచారించారు. వారు ఇరువురు కూడా అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు వారి విచారణ కొనసాగింది. కానీ ఈ రోజు సంతోష్ రావును మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిందిగా కూడా సిఆర్పిసి 160 కింద సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన 3 గంటలకు అయితే హాజరయ్యారు. అక్కడైతే ఇక్కడ విచారణ అయితే ప్రారంభమైంది. వారు సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. కానీ ఈ విచారణ అనేటువంటిది సాయంత్రం 6 గంటల వరకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి కొన్ని వినిపిస్తున్నాయి. కాదు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు. ఇంకా కొన్ని రకాలైన వార్తలు 9 నుంచి 10 గంటల వరకు, అంటే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ వినిపిస్తున్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సంతోషరావు దగ్గర నుంచి కీలకమైనటువంటి సమాచారాలు సేకరించాలనేటువంటిది అయితే మాత్రం సిట్ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే సుదీర్ఘంగానే జరిగేటువంటి అవకాశం ఉంది ఈ విచారణ అన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంది. తేజ, అయితే ముఖ్యంగా సంతోష్ రావు విచారణలో కేవలం మన సజ్జనార్ గారి నేతృత్వంలోనే విచారణ జరుగుతోందన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇతర అధికారులు ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే సిట్ చీఫ్ గా కూడా సజ్జనార్ ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉన్నారు. సజ్జనార్ తో పాటు సజ్జనార్ కి సంబంధించిన టీం కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏసీపీ స్థాయి అధికారి ఇక్కడ విచారిస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఆ ఏసీపీ స్థాయి అధికారి అయితే ప్రశ్నిస్తున్నారు, ఇటు సంతోష్ రావుని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే వీరు ఇప్పటి వరకు వాంగ్మూలాలు ఏవైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారో, వాంగ్మూలాలు నమోదు చేశారో, వారు సేకరించినటువంటి ఆధారాలు, సిట్టు సేకరించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాల ఆధారంగానే వారంతా కూడా ఒక్కొక్కటి ఆధారాలన్నీ ముందు పెట్టి సంతోషరావు ముందు పెట్టి ఒక్కొక్క దానికి ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే విధమైనటువంటి ప్రశ్న సాయంత్రం వరకు లేదంటే రాత్రి వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా కానీ ఏసీపీ స్థాయి అధికారి సమక్షంలో అయితే మాత్రం ప్రస్తుతానికి సిట్టికి సంబంధించినటువంటి ఏసీపీ స్థాయి అధికారి ఇటు సంతోషరావుని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాల్సి. రైట్ తేజ, థ్యాంక్ యూ. తానే విద్యాశాఖ